మొబైల్ యాప్ ద్వారా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం కానీ కంట్రోల్ చేసుకోవడం కానీ మనం ఆ విధమైన సౌకర్యాన్ని మనం ఆ యాప్ ద్వారానే మనం అందజేస్తాం. అది ఏ విధమైన డివైస్ ఇస్తూ ఉంటే మనకి ఫస్ట్ డివైస్ పేరు ఐఓటీ హబ్ అన్న. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి, అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. దీన్ని మాస్టర్ కంట్రోలర్ అని అంటాము. దీంట్లో ఫార్మర్ లొకేషన్లో మనము ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత, ఫీల్డ్ విజిట్ తర్వాత, ఆ ఫార్మర్ లొకేషన్లో ఏ నెట్వర్క్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ నెట్వర్క్ అవైలబుల్ సిమ్ను దీంట్లోనే ఇంటిగ్రేటెడ్గా సిమ్ ఇన్బిల్ట్గా వచ్చేస్తుంది. సో ఈ సిమ్తో నంబర్తోనే మనం యాప్లో లాగిన్ అయిన తర్వాత గేట్ వాల్స్కి, దాని తర్వాత మోడల్కి నంబరింగ్ ఇచ్చుకొని టైం బేస్డ్ ఇరిగేషన్లో కానీ వాల్యూమ్ బేస్డ్ ఇరిగేషన్లో కానీ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఇదే మెయిన్ మాస్టర్ కంట్రోలర్ అంటాం. దీని పేరు వచ్చి పంప్ సెన్స్. దీని పేరు వచ్చి పంప్ సెన్స్. ఓకే, దీని పేరు పంప్ సెన్స్. ఇది మనం మోటార్ స్టార్టర్లో ఫిక్స్ చేసుకుంటాం. మోటార్ స్టార్టర్లో ఫిక్స్ చేసుకుంటాం. ఇది ఇక్కడ ఇవేం స్విచ్లు ఏదో ఉంది. ఇది మాన్యువల్ అంటే ఇది ఆన్లో ఉంటే మాన్యువల్ ఉంటుంది, బ్యాటరీ. అది ఇది వచ్చి బైపాస్ అంటే ఆన్ ఆటోమేషన్ ఆన్. లేదంటే ఒకవేళ ఆటోమేషన్ ఎప్పుడన్నా చాలా అసలు అట్లా పని చేయకుండా ఉండదు. పని చేయకుండా కేసెస్లో ఇది మనం మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, దానికి అని చెప్పేసి ఈ స్విచ్ ఇచ్చింది. ఆటోమేషన్ పని చేయనప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఇది ఎప్పుడు బైపాస్ ఆన్లో ఉంటుంది అన్న. బైపాస్ ఆన్లో ఉంటే ఆటోమేషన్ ఆన్లో ఉన్నట్టు. అప్పుడు ఇది ఆన్, ఇది ఆఫ్. మామూలుగా మనం ఆ స్టార్టర్ ఆన్ చేసుకున్నట్టు ఇది ఆన్, ఇది ఆఫ్. ఇది బైపాస్ ఆఫ్లో ఉంటే, బైపాస్ ఆఫ్లో ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా డైరెక్ట్ మన మొబైల్లో నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి మోటార్ ఆన్ చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. దాని ద్వారా ఎంత వోల్టేజ్ కరెంట్ వచ్చింది, దాని తర్వాత ఎన్ని యాంప్స్ వచ్చింది, ఎంత టైం మోటార్ రన్ అయింది అన్న డేటా మనకి యాప్లో దీని ద్వారానే మనకి చూపిస్తుంది. దీని ద్వారా మనకి ఎంత వచ్చింది అనేది యాప్లో తెలుసు. దీన్ని ఎక్కడ ఫిట్ చేసుకుంటాము? దీన్ని స్టార్టర్లో ఫిక్స్ చేసుకుంటాం. స్టార్టర్ బాక్స్లో ఫిక్స్ చేసుకున్నా. ఇది మాత్రమే దీనికి ఒకటి మనకు పవర్ సప్లై కావాల్సింది. మన సిస్టమ్ మొత్తం మీద దీనికి ఒక్కటే పవర్ సప్లై కావాలి. మిగతా అంతటికీ ఇలా ఈ ఐఓటీ సిమ్ కూడా ఇలా సోలార్ ఉంటుంది. సోలార్లో 24 volts డీసీ కరెంట్ని దానికి అదే జనరేట్ చేసుకుంటుంది. దీనికంటే సపరేట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పి సపరేట్ వస్తుంది. సేమ్ ఒకటే కాస్ట్లోనే బ్యాటరీ బ్యాకప్ లోపలే ఉంటుంది. ఐఓటీకి మాత్రం సపరేట్ వస్తుంది. సేమ్ దీంట్లో ఇంటిగ్రేటెడ్. దీని నుంచి దానికి చిన్న వైర్ కనెక్షన్ ఉంటుంది. దీన్ని ఎక్కడ ఫిట్ చేసుకుంటాము? ఇది మనం ఎక్కడైతే వాల్ ఉంటుందో, గేట్ వాల్స్ ఉంటుందో, మనం మామూలు పొలంలోనే ఏ స్పాట్లు ఉంటాయి. డీసెంట్రలైజ్ సిస్టమ్ ఉంటుంది. సెంట్రలైజ్ సిస్టమ్ అయితే ఇది ఒక్కటే సరిపోతుంది. ఇదే మాస్టర్ కంట్రోలర్ కానీ యాక్ట్ అయితే, వాల్ కంట్రోలర్ కానీ యాక్ట్ అవుతుంది. అది ఎలా అంటే, ఇది వాల్ 1, ఇది 1 వాల్ కంట్రోలర్. దీంట్లోనే సింగిల్ వాల్ ఉన్నప్పుడు మాత్రం ఇది సింగిల్ వాల్ ఉన్నప్పుడు ఐఓటీ డివైస్ సింగిల్ వాల్ కంట్రోలర్ తీసుకుంటాం. లేదు కొంతమంది సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టుకుంటారు. సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టుకుంటే దీంట్లోనే 2 వాల్ కంట్రోలర్ వస్తుంది, 5 వాల్ కంట్రోలర్ వస్తుంది, 10 వాల్ కంట్రోలర్ కూడా వస్తుంది. దీనిలాగా 5 వాల్ కంట్రోలర్, దీంట్లోనే 10 వాల్ కంట్రోలర్ కూడా ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఇది వాడితే ఇది అవసరం లేదా? 10 వాల్ కంట్రోలర్ కూడా వస్తుంది. సెంట్రలైజ్ సిస్టమ్కి ఇది ఒక్కటి సరిపోతుంది. ఇవి రెండే సరిపోతాయి. దాని తర్వాత గేట్ వాల్స్ డీసెంట్రలైజ్. మ్యాక్సిమం సెంట్రలైజ్ సిస్టమ్ ఉంటుంది, డీసెంట్రలైజ్ పెట్టుకుంటారు. 2 గేట్ వాల్స్ ఒక చోట, అట్లా డీసెంట్రలైజ్ సిస్టంలో మనం ఇది మ్యాండేటరీగా పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మాస్టర్ కంట్రోలర్. అలాంటి కేసెస్లో ఇది వాల్ కంట్రోలర్. ఒక స్పాట్లో అయితే ఇది పెట్టుకుంటాము, వాల్ కంట్రోలర్. కానీ ఇది ఒక స్పాట్లో ఇప్పుడు 3 గేట్ వాళ్ళు ఏవైతే గేట్ వాళ్ళు ఎక్కువ ఉంటాయో ఆ స్పాట్లో ఇది పెట్టుకుంటాం. రిమైనింగ్ 2 గేట్ వాళ్ళు లేదంటే 3 గేట్ వాళ్ళు ఆడున్న దాంట్లో ఇరిసెన్స్ అని చెప్పి ఇది వాల్ కంట్రోలర్ దీని పేరు. దానికి డీసెంట్రలైజ్ సిస్టమ్ ఇంకో సెకండ్ స్పాట్లో కానీ ఇట్లా పెట్టుకుంటాం. అట్లా ఎన్ని గేట్ వాల్స్ ఎన్ని స్పాట్స్ ఉంటే అన్ని స్పాట్లో ఇరిసెన్స్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి కూడా సోలార్ ఉంటుంది. దీంట్లోనే ఐఓటీ లాగా సపరేట్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. దీంట్లోనే బ్యాటరీ బ్యాకప్ ఇంటిగ్రేటెడ్ అయ్యి వస్తుంది. మనకి ఇది 72 hours వరకు, దాదాపుగా 3 రోజులు మనకి బ్యాటరీ బ్యాకప్. ఇన్ కేసు చలికాలం కానీ వానాల కాలంలో అట్లా జస్ట్ మనకి ఒక 10 నిమిషాలు ఎండ పడినా సరిపోతుంది. మనకి అది ఒక రోజు సరిపోయే బ్యాటరీ బ్యాకప్ స్టోర్ చేసుకొని పెట్టుకోగలం. దీని మీద ఏదైనా డస్ట్ పడితే ఒకవేళ మనం చూసుకోండి సరిపోతుంది. పైన ఫిక్స్ చేస్తాం కాబట్టి ఒక 12 to 15 మీటర్ హైట్లో చేస్తాం. అంత మీద ఒకవేళ డస్ట్ పడి దాని ప్రభావం ఏమి ఉండకపోవచ్చు. మ్యాక్సిమం ఏమో నీళ్ళు పడి మనం
వర్షం పడుతుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. మరి ఒకవేళ వర్షం పడిన కేసెస్లో మనం దాన్ని తీసుకొని చిన్న చిన్న సర్వీస్ జస్ట్ దాన్ని బట్టతో తుడుచుకోవడం అట్లా చేసుకుంటే సరిపోతుంది. 72 hours వస్తుంది ఇది ఛార్జ్, జస్ట్ ఒక 10 minutes ఛార్జ్ అయినా. 10 minutes ఛార్జ్తో మనం 72 hours వరకు వచ్చేస్తుంది. దీన్ని ఎన్ని వాల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు? సేమ్ దీంట్లో కూడా మనకి 1 wall కంట్రోలర్ వస్తుంది, 2 wall కంట్రోలర్ వస్తుంది, 5 wall కంట్రోలర్ వస్తుంది. ఈ 5 walls ఉన్నట్టే 10 wall కంట్రోలర్ కూడా వస్తుంది. ఓకే, మనకి ఏది అవసరం అనుకుంటే అది కనెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ని వాల్స్ కావాలంటే. అంటే 1 wall కంట్రోలర్కి ఒక కాస్ట్ ఉంటుంది, 10 wall కంట్రోలర్కి ఒక కాస్ట్ ఉంటుంది. ఫార్మర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ స్పాట్లో ఎన్ని గేట్ వాల్స్ ఉన్నాయి దాన్ని బట్టి మనకి ఈ రిసెన్స్ అనేది ఇస్తాం. అట్లా ఎన్ని స్పాట్స్ అయితే ఉంటారో ఒక మాస్టర్ కంట్రోలర్, దాని తర్వాత ఎన్ని స్పాట్స్ ఉంటే అన్ని రిసెన్స్లో మనం వాడుకోవాల్సి వస్తుంది. ఇట్లా ఇదైతే సేమ్ రిసెన్స్, ఇది కూడా రిసెన్స్. ఇది 1 wall కంట్రోలర్, ఇది 5 wall కంట్రోలర్. దీనిలాగే 2 wall కంట్రోలర్ వస్తుంది, దాని తర్వాత 10 wall కంట్రోలర్ కూడా వస్తుంది. 10 wall కూడా వస్తుంది, 10 wall కంట్రోలర్ కూడా వస్తుంది. ఇది ఇది సొన్నైడ్ వాల్. మనం మాన్యువల్ గేట్ వాల్స్ మనం పోయి తిప్పుకుంటాం కదా, దాని చేస్తే ఇది మాన్యువల్ గేట్ వాల్ చేస్తాం. సొన్నైడ్ వాల్ అంటారు దీన్ని. ఏముంటుంది జస్ట్ దీని నుంచి ఉంది కదా, ఇది ప్లగ్ ఇన్ మాత్రం. ఈ ప్లగ్ ఇన్ వచ్చి చిన్న వైర్ వస్తుంది, ఆ వైర్కి ఇది కనెక్ట్ చేస్తాం. ఓకే, దీంట్లోకి ఇన్స్టాల్ చేసేస్తాం, దాన్ని ఇన్స్టాల్ చేస్తాం. ఏ వాల్కి అని చెప్పేసి వాల్కి ప్రతి ఒక్కటి నంబరింగ్ ఉంటుంది. ఆ నంబరింగ్ బట్టి ఏ వాల్ ఎంతసేపు ఆడాలి అంటే ఎన్ని లీటర్స్ పోవాలని చెప్పేసి మనం యాప్లోనే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే దాని ద్వారా అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వాల్స్ అన్నీ ఒకే మోడల్ ఉంటాయా? ఇవన్నీ ఒకటే మోడలే ఉంటాయి, ఒకటి మెయిన్ వాల్ అని అట్లా ఏమీ ఉండదు, దేనికైనా ఫిట్ చేసుకోవచ్చు. దేనికైనా ఫిట్ చేసుకోవచ్చు. దీంట్లోనే మనకి ఇది 2 inch వాల్, దీంట్లోనే మనకి 2.5 inch వస్తుంది, 3 inch వాల్ వస్తాయి, 3.5 inch 4 inch వరకు వస్తాయి. ఇదంతా 2 inch వాల్, ఇది 2 inch వాల్, 2 inch వాల్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మనవి మాన్యువల్ వాల్స్ ఉంటాయి కదా, గేట్ వాల్స్, దాన్ని రిమూవ్ చేసి దీన్ని ఫిట్ చేస్తామా లేదా దీనికి సపరేట్గా ఏమైనా కానీ? దాన్ని జస్ట్ దాన్ని మాన్యువల్ గేట్ వాల్స్ ప్లేస్లో దాన్ని రిమూవ్ చేసి దీన్ని పెట్టుకుంటాం. మొత్తం ఆ ఇన్స్టాలేషన్ అంతా మీరే చేస్తారా? ఇంక్లూడింగ్ అమౌంట్లోనే 18,000 ఎంత సబ్సిడీలో అమౌంట్? ఆ గుంత తోడడం దగ్గర నుంచి అన్నీ మీరే చేస్తారు, జస్ట్ ఇది ఫిట్ చేసేది మాత్రమే మీరు చేస్తారు. మేము వచ్చి ఇది మెటీరియల్ డిస్పాచ్ అయిన తర్వాత ఈ మెటీరియల్ అంతా ఫార్మర్ లొకేషన్కి వెళ్తారన్న. వెళ్ళిన తర్వాత జస్ట్ గేట్ వాల్స్ ఉంటాయి కదా, మాన్యువల్ గేట్ వాల్ ప్లేస్ తీసేసి ఇది ఒకటి వాల్ ఫిక్స్ చేసుకొని ఫార్మర్స్ రెడీ పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత గుంత దూవడానికి ఒకరు ఉండి మాకు వచ్చిన ఇది కూడా మేమే ఫిట్ చేసి పెట్టుకోండి. అలా ఇది ఇక్కడ ఏపీఎంఐసీలో అప్లై చేసుకోవాలి. వాళ్ళు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మన కాన్ఫిగరేషన్ దాని తర్వాత వైరింగ్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఓకే, మన వాళ్ళు ప్లంబర్ని వాళ్ళు తీసుకొని వచ్చి ఇది ఒకటి మనం ఫిట్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అయితే హెల్ప్ ఉండాలా ఒకరు మా ఇది అప్లై చేసిన ఎన్ని రోజులకు వస్తుంది మెటీరియల్ కానీ అంతా? మనకి ఒకసారి ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ ఉంటుంది, దాని తర్వాత బీఓపీ జనరేట్ అవుతుంది. దాని తర్వాత డైరెక్ట్గా మనకి రిక్వైర్మెంట్ బట్టి ఇంత కాస్ట్ సబ్సిడీ అమౌంట్ ఇంత మైనస్ అయ్యి ఇంత డబ్బులు కట్టాలని చెప్పి డైరెక్ట్ ఫార్మర్ మొబైల్కి మెసేజ్ ఇస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా ఒక 1 month పడుతుందా? 1 month పడుతుంది, ఒక 10-15 daysలో అయిపోతుంది. 10 to 15 days, మ్యాక్సిమం 20 days. ఇది మనకి యూనిట్ బేస్ మీద ఇస్తారు, హెక్టార్ బేస్ మీద ఇస్తారు. సబ్సిడీ ఎట్లుంటుందంటే మనకి హెక్టార్కి ఒక యూనిట్ కాస్ట్ హెక్టార్కి 40,000 పడుతుంది. 5 ఎకరాల లోపల ఉన్న ఫార్మర్స్కి ఒక హెక్టార్కి 22,000 సబ్సిడీ వస్తుంది. అంటే 2 హెక్టార్లకి 44,000 సబ్సిడీ వస్తుంది. ఇంకొకటి, ఇప్పుడు ఒక హెక్టారే ఉంటుంది, వాళ్ళకి 7-8 గేట్ వాల్స్ ఉంటాయి, అప్పుడు ఎట్లా? అప్పుడు ఒక హెక్టార్ ఉన్న వాళ్ళకి 4 గేట్ వాల్స్ వరకు మనకు 4 గేట్ వాల్స్ వరకు సబ్సిడీ వస్తుంది. 4 గేట్ వాల్స్ అబౌవ్ 4 గేట్ వాళ్ళు దాటిందంటే మనం మళ్ళీ పే చేసుకోవాలా? అదే అప్పుడు ఒక గేట్ వాల్కి ఎంత పడుతుంది? అప్పుడు ఒక గేట్ వాల్కి 6,000 ఎంత? 6,000 ఒక గేట్ వాల్కి. ఓన్లీ మీ యూనిట్లో మాత్రం ఒక 4 గేట్ వాల్స్ మాత్రమే వస్తాయి. అంటే మనం పెట్టినది కాదు, గవర్నమెంట్ ఫిక్స్ చేసిన యూనిట్ కాస్ట్ ఒక హెక్టార్కి 4 గేట్ వాల్ వరకు మనం వాళ్ళు సబ్సిడీ ఎవరెవరికి ఎంత ఎట్లా వస్తుంది? ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 22,000 వరకు వస్తుంది, 55%. నార్మల్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 18,000 వరకు వస్తుంది. చిన్న సన్నకారు రైతులు ఎవరైనా? చిన్న సన్నకారు రైతులకి 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి కూడా 22,000 వరకు. 22,000 అబవ్ ఉంటే 45%, అబవ్ ఉంటే
45% వస్తుంది. అప్పుడు 18,000 వస్తుంది, హెక్టార్కి 18,000 సబ్సిడీ వస్తుంది. ఓకే, ఇంతేనా ఇంకా ఏమన్నా ఉందా? ఇది క్యూపీఆర్ అన్న, ఇది మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది. దీన్ని క్విక్ ప్రెజర్ రిలీజ్ వాల్ అంటారు. ఇది ఎందుకు పని చేస్తుంది అంటే, ఒకవేళ మనం మోటార్ ఆన్ అయి ఉంటుంది, మోటార్ ఆన్ అయ్యి గేట్ వాల్ ఒకవేళ ఆన్ అవ్వదు, ఏదైనా గ్లిచ్ వల్ల లేదంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ఆన్ కానప్పుడు, మోటార్ ఆన్ అయ్యి గేట్ వాల్ ఆన్ కాకపోతే ప్రెజర్కి పైపులు పగిలిపోతాయి. ఆ పైపులు పగిలిపోకుండా మెయిన్ లైన్కి బ్యాక్ సైడ్ ఇది ప్రెజర్ రిలీజ్ వాల్ అని పెట్టుకుంటాం. దీనికి ఇంత బాగా ప్రెజర్ అని చెప్పి సేఫ్ అమౌంట్ ప్రెజర్ సెట్ చేసి పెడితే, ఎప్పుడైతే ఇది మోటార్ ఆన్ అయ్యి గేట్ వాల్ ఆన్ కానప్పుడు ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఆ ప్రెజర్ సెన్స్ చేస్తుంది. ఇక్కడ సెన్సార్స్ ఉంటాయి మనకి లోపల. ఇక్కడ వైట్ ఉంది కదా, ఇది వైట్ది సెన్సార్ అనమాట. ఆ సెన్సార్ సెన్స్ చేసి మనకి ప్రెజర్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అయిపోతుంది. మనకి ఎటువంటి వాల్ కంట్రోలర్ కానీ ఎటువంటి ఎలక్ట్రిక్ సప్లై కూడా అవసరం లేదు. జస్ట్ అది ప్రెజర్ని సెండ్ చేసుకొని ఇట్లా అవుట్ అయిపోతుంది, ఓపెన్ అయిపోతుంది. మనం ఇది డైరెక్ట్ సంపులో పెట్టుకోవచ్చు, ఓపెన్ ఉంటే ఓపెన్ పెట్టుకోవచ్చు. ఇది మెయిన్ లైన్కి హెడ్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది కదా, ఫిల్టర్ హెడ్ కంట్రోల్ యూనిట్, దానికి బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకుంటాం. హెడ్ కంట్రోల్ యూనిట్కి బ్యాక్ సైడ్ హెడ్ కంట్రోల్ యూనిట్ కన్నా చేసుకోవచ్చు, లేదంటే మోటార్ నుంచి హెడ్ కంట్రోల్ యూనిట్ వస్తుంది కదా, అదే మెయిన్ లైన్కి బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు అట్లా ఏదైనా ఫెయిల్యూర్ అయ్యేది అట్లా ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉంటుంది. మనకి IP65 వాటర్ రేటింగ్ కూడా ఉంది. దీనికి వాటర్ పోయి దాన్ని చెడిపోయేది ఏమి ఉంటుంది. ఒకవేళ మనకి APMIP సబ్సిడీలో అయితే 2 years వారంటీ ఉంటుంది వాల్ కంట్రోలర్స్కి. వాల్స్ మీద అయితే 4 ఏళ్ళ వారంటీ ఉంటుంది. ఇవన్నీ వాల్ కంట్రోలర్స్ అంటే గ్యారంటీ ఏముండదు, వారంటీ ఉంటుంది. ఆ 2 years లోపల పోతే డైరెక్ట్ రీప్లేస్ చేస్తాం. 2 yearsలో అంటే గ్యారంటీ ఉన్నట్టే కదా. బిలో 2 years అయితే గ్యారంటీ ఉంటుంది. దాని తర్వాత జస్ట్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పే చేయాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ 3 years మెటీరియల్ వెళ్ళిపోతే మెటీరియల్ మనం కొనుక్కోవాల్సిందే వారంటీ తర్వాత. ఇప్పుడు ఇన్ కేసు ఏదైనా మాన్యువల్గానే ఆపరేట్ చేయాలి దీన్ని అంటే ఎట్లా? ఒకవేళ ఆటోమేషన్ పని చేయనప్పుడు, ఒకవేళ గేట్ వాల్ ఒకవేళ వైర్స్ ప్రాబ్లం వచ్చి ఆటోమేషన్ ఒకవేళ పని చేయనప్పుడు మాన్యువల్గా ఇక్కడ ఆటో మోడ్ అని ఉంటుంది. ఆ ఆటో మోడ్ నుంచి ఇక్కడ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత ఓపెన్ చేస్తాము? జస్ట్ ఇట్లా ఓపెన్ అంతే. ఓపెన్ అంటే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇటు సైడ్ క్లోజ్ అంటే క్లోజ్ అవుతుంది. ఒకవేళ పొరపాటున ఎవరైనా చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ అలా ఓపెన్ చేసేసినారు, అప్పుడు మనకి యాప్లో తెలుస్తుంది. అది ఆటో మోడ్లో లేదు, మాన్యువల్ మోడ్లో. యాప్ కూడా చూసుకోవట్లేదు ఛార్జింగ్ లేక ఏదన్నా, అది మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అంతేనా? యాప్లో మనకి టోటల్ యాప్లోనే వస్తుంది కాబట్టి యాప్లోనే మనకి. అయితే దీన్ని అయితే డైలీ అయితే అబ్జర్వేషన్ అయితే ఉండాల్సిందే యాప్లో. ఒకసారి మనం ఇది ఆటో మోడ్లో సెట్ చేసి పెడతాం. చిన్నపిల్లలు తిప్పడానికి అది టైట్గానే ఉంటుంది. చిన్నపిల్లలు కానీ ఎవరో, ఇప్పుడు నేనే ఆడ నిలబడుకుంటాను పొద్దుపోక ఇట్లా అనేసి ఉంటాను, అప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ అది యాప్ ఒకసారి మనం ఆన్ చేస్తాం. ఆటో మోడ్లో కాకుండా మాన్యువల్ మోడ్ ఉంటుంది, అది ఆన్ అవ్వదు. గేట్ వాల్ ఆన్ అవ్వదు అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మనం పోయి చూసుకుంటాం ప్రాబ్లం ఏంటి. ఇది ఓపెన్లో ఉంటుంది మాన్యువల్ మోడ్ నుంచి. అంటే మనం ఎక్కడో డిస్టెన్స్లో ఉన్న వాళ్ళే కదా ఎక్కువ వాడతారు ఇది సిస్టమ్, మనం అక్కడి నుంచి రాలేం కదా అంత తొందరగా. అప్పుడు ఈ వాల్ అనేది బంద్ చేసుకోవచ్చా? కంప్లీట్గా చేసి వేరే వాళ్ళకి డైవర్ట్ చేయొచ్చు కదా? చేయొచ్చు, అంతే కదా. అప్పుడు యాక్సెస్ మనకి మొబైల్ ఉంటుంది కదా, మొబైల్ యాప్ యాక్సెస్ వాళ్ళకి ఇచ్చి నెంబర్తో లాగిన్ అయితే వాళ్ళు చేసేసుకుంటారు. ఓకే, ఇంకేమన్నా ఉందా జయరామ్ దీంట్లో తెలుసుకునేది? మాకి ఇది మనకి ఇరిగేషన్ ఆటోమేషన్, ఇది కాకుండా మనకి ఫర్టిగేషన్ ఉంది. అది కాకుండా మన సాయిల్ మాయిశ్చర్. ఫర్టిగేషన్ చేసుకునేది ఎప్పుడు ఎట్లా చేస్తాం దీంట్లోని? ఇప్పుడు కొంతమంది జీవామృతం అనే అది మడ్ ఉంటుంది, దాంట్లో పేడ. ఏదైనా మనకి ఫర్టిగేషన్ ఆటోమేషన్ ఫర్టిగేషన్ కావాలంటే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ వాడాల్సి వస్తుంది. ఎన్ని ట్యాంక్స్ అన్నా ఉండని, వాటర్ సాల్యుబుల్ 6 ట్యాంకులు 7 ట్యాంకులు ఎన్నైనా ఉండని. మనకి ఇంజెక్టర్స్ అనేవి ఉంటాయి. 2 ట్యాంకులు కలిపి ఒక ఇంజెక్టర్ పెట్టుకుంటారు, అంటే 3 ట్యాంకులు కలిపి ఒక ఇంజెక్టర్ పెట్టుకుంటారా. ఒక్కొక్క ఇంజెక్టర్కి ఒక్కొక్క యూనిట్ కాస్ట్ ఒకలాగా ఉంటుంది. ఒక ఇంజెక్టర్ ఉంది 2-3 ట్యాంకులు పెట్టుకున్నా ఒక కాస్ట్ ఉంటుంది. లేదంటే 3 ట్యాంకులకే 2 ఇంజెక్టర్లు పెట్టుకున్నా ఇంకో కాస్ట్ ఉంటుంది. అట్లా ఒక్కొక్క ఇంజెక్టర్ మనకి గంటకి 200 లీటర్ల నుంచి 1000 లీటర్ల మధ్యలో ఎంతైనా పంపించుకోవచ్చు. ఎంతైనా కూడా అది ఇన్ని అవర్స్ అని కూడా పెట్టుకోవచ్చా మనం? ఎంత డ్రాప్స్? నువ్వు వాల్యూమ్ అని కూడా చెప్పినావు కదా, వాల్యూమ్ బేస్గా కూడా పెట్టచ్చు. టైం బేస్డ్ ఉంటుంది, వాల్యూమ్ బేస్డ్ కూడా ఉంటుంది. మాక్సిమం ఫర్టిలైజర్స్ వచ్చేసరికి వాల్యూమ్ బేస్డే
మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారు. మనం వాల్యూమ్ బేస్డ్ ఇన్ని లీటర్స్ అని చెప్పి ఫిక్స్ చేసి పెట్టుకుంటే అన్ని లీటర్స్ అది వెళ్ళిపోతాయి. ఓకే.